శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు ఏ రంగంలో స్థిరపడితే వాళ్ళ జీవితంలో పైకి వస్తారు, ఏ సంవత్సరం నుంచి వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ రత్నం ధరిస్తే అదృష్టవంతులు అవుతారు, ఏ ఏ రంగులు కలిసి వస్తాయనే విషయాన్ని కూడా ప్రేక్షకుల యొక్క కోరిక మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారు అంటేనే జీవితంలో చాలా లేటుగా సెటిల్మెంట్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఏ వృత్తి చేద్దానికి అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకోవడానికే చాలా టైం పడుతూ ఉంటుంది. మరి ఒక విధంగా ఈ వృషభ రాశి అన్నది స్థిర రాశి, అలాగే ఇది భూతత్వ రాశి అవ్వటం వల్ల మొత్తం ప్రపంచంలో వ్యవసాయ రంగం అంతా కూడా ఈ వృషభ రాశి మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి వ్యవసాయం అన్నది చాలా బాగా కలిసి వస్తుంది. అంటే దీనికి సింబల్గా కూడా వృషభం అంటే ఎద్దు కాబట్టి, మరి ఎద్దు వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు వ్యవసాయం చేయడం వల్ల బాగా రాణించగలుగుతారు. అంటే వీళ్ళు స్వభావ సిద్ధంగా కష్టపడుతూ ఉంటారు, శారీరక శ్రమ చేయగలుగుతూ ఉంటారు, ఎంత కష్టాన్నైనా ఓర్పుతో ఎదుర్కొనే శక్తి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం అగ్రికల్చర్ బాగుంటుంది. అంటే ప్రస్తుతం నవీన పద్ధతులు మారడం వల్ల ఏంటంటే వీళ్ళకి వెటర్నరీ డాక్టర్ లేదా అగ్రికల్చర్ బీఎస్సీ చదవడం వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి కోర్సులు, అంటే దానికి సంబంధించిన మందులు కనిపెట్టడం, ఇవన్నీ కూడా దాని కిందే రావడం జరిగింది. మొత్తంగా పౌల్ట్రీ ఫారం, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్, దానికి సంబంధించినటువంటి వృత్తి, అలాగే డైరీ ఫారం, దానికి సంబంధించినది కోర్సులు నేర్చుకోవడం, దానికి ట్రైనింగ్ అవ్వడం, దాని మందులు సంబంధించినవి అవి కూడా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత తోటల పెంపకం, ఫ్రూట్స్, మరి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాల కూరగాయలు పండించడం, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే దాని తర్వాత ఫ్లవర్స్, గార్డెన్స్, ఇవన్నీ కూడా భూమితో ఏదైతే మనం సాధించవచ్చో అవన్నీ కూడా ఈ రాశివారు సాధించవచ్చు. మరి వాళ్ళు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంటుంది. ఇది నెంబర్ వన్గా వీళ్ళకి కలిసి వచ్చింది. అది పూర్వకాలం దగ్గర నుంచి కూడా నడుస్తున్నటువంటి వృత్తి. దాన్ని మోడర్న్గా కూడా మార్చుకోవచ్చు. దాని తర్వాత ఇది సహజంగా ఈ శుక్రుడు దీనికి అధిపతి అవడం వల్ల, మరి సహజ రాశి చక్రంలో ఇది 2వ స్థానం అవడం వల్ల వీళ్ళకి ఫైనాన్స్, అంటే వడ్డీ వ్యాపారం సంబంధించినది, అంటే వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చినవి కాబట్టి బ్యాంకింగ్ రంగం, అంటే బ్యాంకింగు, ఫైనాన్స్, బిజినెస్ అంతా కూడా ఈ రాశి వారికి 100% రాణిస్తుంది. మనం ఈ పల్లెటూరులో కానీ ప్రస్తుతం ఉన్న పట్టణాల్లో ఎక్కువ వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఈ వృషభ రాశి వారికే చెంది ఉంటారు. వాళ్ళంటే స్ట్రాంగ్ ఒపీనియన్ కలిగి ఉంటారు. అలాగే ఏంటంటే కొంత ఓర్పు సహనాన్ని కలిగి వస్తారు. శుక్రుడు వీళ్ళకి కలిసి వచ్చే, మరి ఈ రాశికి శుక్రుడు అధిపతి అవడం వల్ల ఈ వడ్డీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ స్త్రీలు, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ ఇంట్రెస్ట్ బిజినెస్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంబంధించినవి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి గోల్డ్ సంబంధించినటువంటి పరిశ్రమలో కూడా అనుకూలించే, అంటే మరి బంగారం నగలు అమ్మడం కానీ కొనడం కానీ ఆర్టిఫిషియల్గా కూడా ఇది కొంతవరకు మరీ అంత బలంగా ఉండదు, కానీ ఫైనాన్స్ అన్నది బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో అనుకూలించే పరిశ్రమ కాబట్టి బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ ఏంటంటే సినిమా రంగం. సినిమా పరిశ్రమలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, అంటే పూర్వకాలం నాటక రంగం, ఇప్పుడు సినిమా రంగం, లేదంటే యూట్యూబ్లు, చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు, మొత్తం మీద ఏంటంటే వాళ్ళ యొక్క ఏదో ఒక కళారంగంలో అభివృద్ధి చెందడం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఇంకా ముఖ్యంగా ఇది వృషభ రాశి, ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలను మనం గమనించినట్టయితే ముఖ్యంగా లీడ్గా 4 పాదాలు ఇదే రాశిలో ఉండడం వల్ల రోహిణి నక్షత్రం అన్నది మెయిన్ లీడ్ తీసుకుంటూ ఉంటుంది ఈ రాశిలో. కాబట్టి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ సంబంధించినది కూడా చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే మామూలు లారీ ట్రాన్స్పోర్ట్ కాకుండా మరి ప్రజలకు సంబంధించిన మామూలు లగ్జరీ బస్సులు, లగ్జరీ కార్సు, అలాంటి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, లేదంటే మామూలుగా టూరిస్ట్ బస్సులు లాంటివి కానీ, లేదంటే లగ్జరీ బస్సులు, స్లీపర్ బస్సులు లాంటివి కానీ వీళ్ళు దాన్ని ఐడి కొనుక్కోనో దాన్ని తిప్పుకోవడం వల్ల కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా కలిసి వచ్చే అవకాశం
100% ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశాల్లో ఇదొక బిజినెస్. సో అయితే వీళ్ళకి వాహనాల మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అవగాహన ఉంటుంది కాబట్టి అంటే వ్యవసాయానికి ఉపయోగపడే వాహనాలు, అలాగే ఖరీదైనటువంటి కార్లు, మరి పూర్వకాలం మరి ఎద్దుల బండి కూడా ఉండేది కాబట్టి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి వ్యవసాయం, దానికి అనుబంధంగా ట్రాన్స్పోర్టు, దానికి అనుబంధంగా తయారు చేయనటువంటి మెడికల్ పరిశ్రమ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. లేదా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు, సినిమా రంగం అనుకూలించే అవకాశాలు. ఇక వీళ్ళు ఎప్పుడు స్థిరపడతారు అనుకుంటే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు గమనిస్తే మరి కృత్తిక 3 పాదాలు అంటే అవి 4.5 సంవత్సరాలు దశ ప్రకారం, రోహిణి మరి 10 సంవత్సరాలు అంటే చంద్రమహాదశ అంటే అక్కడికి 14.5. దాని తర్వాత వచ్చిన కుజుడు 2 పాదాలే కాబట్టి మనకి అవి 3.5 సంవత్సరాలు. అందువల్ల ఏంటి ఇది 17-18 సంవత్సరాలు. అంటే సాధారణంగా లెక్క ప్రకారం ఏంటంటే ఈ వృషభ రాశి వాడు తొందరగానే ధన సంపాదన చేయవలసి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే సాధారణంగా వాళ్ళ స్థాయిని బట్టి మరి 18 సంవత్సరాల నుంచే వాళ్ళ అవగాహన వస్తుంది. బట్ ఏదైనా వీళ్ళకి 26వ సంవత్సరం అనేది ఒక గ్రేస్ పీరియడ్గా పెట్టుకుంటే, ఎందుకంటే మరి శని ఈ రాశి వారికి యోగకారకుడు కాబట్టి శనికి సంబంధించినటువంటి సంఖ్య 26వ సంవత్సరం దాటగానే వీళ్ళకి 100% జీవితంలో ధన సంపాదన స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి వివాహం అంటే ఎక్కువగా ఇవి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయానికి సంబంధించిన రాశి కాబట్టి తొందరగానే వివాహం జరగడం, తొందరగానే సంతానం కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి కొంతవరకు ఈ చెప్పిన రంగాల్లో అయితే అనుకూలత చాలా బాగుంటుంది. బేనే సెటిల్మెంట్ అవుతూ ఉంటారు. సో ఏదైనా ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో నిరంతరం కష్టపడుతూ ఎంతటి తుఫాన్నైనా ఎదుర్కొనే శక్తి రైతుకు ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు కష్టాలను ఎదుర్కొని జీవితంలో ఓర్పుతో సహనంతో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు జన్మించిన వారు అబ్బాయిల కన్నా అమ్మాయిలకి, స్త్రీలకు బాగా రాణిస్తుంది. ఎందుకంటే ఇది స్వభావసిద్ధంగా స్త్రీ రాశి కాబట్టి స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీప్రదమైనటువంటి ఎంత అదృష్టవంతులంటే వీళ్ళు ఏ చోట ఉంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి, పెళ్ళైన తర్వాత అత్తమామలకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా భర్త గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు. అయితే ఈ రాశి వారికి గ్రీన్ కలరు, బ్లూ కలరు అనుకూలిస్తాయి. అలాగే డైమండు, పచ్చ, నీలం ఈ 3 రంగులు, ఈ 3 రత్నాలు వీళ్ళు ధరించవచ్చు. అలాగే 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా ఈ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారి పూర్వీకులు అంటే పెద్దవాళ్ళు కంపల్సరిగా వ్యవసాయ ఆధారంగా కానీ వ్యవసాయం చేసే కుటుంబాల్లో జన్మిస్తారు. కాబట్టి ఏదో విధంగా సర్పదోషం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళ 6 ముఖాల రుద్రాక్ష, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల సర్పదోషాలు పరిహారం అవుతాయి. అదే స్త్రీలకి సంతానానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల. సో అలాగే వీళ్ళకి గ్రీన్ కలరు మరి బ్లూ కలరు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వాహనం అంటే 4 వీలర్ కొనుక్కుంటే మాత్రం రెడ్ కలరు, ఎరుపు రంగు జోలికి 100% వెళ్లకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ జాతకులు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల 100% జీవితంలో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు
వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.